భూముల వేలానికి సమయం ఆసన్నమైంది. గుంటూరు నగరంలో పానకాల స్వామికి ఉన్న దాదాపు 8.5 ఎకరాలను విక్రయించబోతున్నారు. 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పానకాల స్వామి భూములను అమ్మి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని దేవస్థానం ఆలోచించింది. ఈ బాధ్యతను భూముల విక్రయాల్లో అనుభవం ఉన్న విజిటిఎం వుడాకు అప్పగించింది. తొలుత 18 ప్లాట్లుగా అమ్మడానికి ప్రయత్నించగా పెద్దగా స్పందన రాలేదు. ఒక్క ప్లాట్ నే అమ్మగలిగారు. 2010 ఆగస్టులో వాటిని 38కి పెంచినా ఫలితం కనిపించలేదు. తాజాగా ఆ స్థలాన్ని చదును చేసి 48 చిన్న ప్లాట్లుగా విడగొట్టారు. టెండరు పద్ధతిలో అమ్మకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. ఓపెన్ ఆక్షన్స్ అన్ని కూడా అయిన తర్వాతే ప్రైస్ బిడ్, సీల్ టెండర్ లో ఉన్న ప్రైస్ బిడ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెంటిలో ఏది హైయెస్ట్ రేటు పాడి ఉంటే అతనికే ఇవ్వడం జరిగింది. కంపల్సరీ కాంపిటేటివ్ గా ఉండాలి. అంటే ఆక్షన్ లో కూడా సింగిల్ మ్యాన్ ఆక్షన్, సింగిల్ టెండర్ వస్తే అది రిజెక్ట్ చేస్తాం ఆటోమేటిక్ గా. ఏదేమైనా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఆస్తి శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్ అనే దానికి మంచి రేటు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. ఖరీదైన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ గజం కనీసం 30,000 రూపాయలు పలికే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. గజం 30 నుంచి 45,000 దాకా వస్తుంది చెప్పి మేము అనుకుంటున్నాము. 2006లోనే ఇక అమ్మేసి తర్వాత దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపైన వచ్చే వడ్డీతో దేవస్థానానికి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించాలని అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఆలోచించారు. తదనంతరం వారి ఆలోచన ప్రకారమే ఇప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ఆదాయంలో ఉడా ఛార్జీలు మినహాయించుకుని 2 నెలల్లో దేవస్థానానికి మొత్తం సొమ్ము చెల్లించాలి. గతంలో సొమ్ము చెల్లింపుల్లో ఉడా తాత్సారంతో దేవస్థానం ఎంతో వడ్డీ నష్టపోయిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చెల్లింపులు త్వరితగతిన జరపడానికి అధికారులు యత్నిస్తున్నారు.